సంబంధించిన కార్యకర్తలపైన దాడులు జరిగితే వాళ్ళని చూడటం కోసం అక్కడికి వెళితే వాళ్ళ మీద కూడా దాడి చేసి, అంటే మనం ఒక డెమోక్రసీలో ఉన్నామా లేదనే డౌట్ వచ్చే విధంగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం నేతృత్వంలో మరి సీఎం రమేష్ కార్లపైన దాడి చేసి ఆ కారు మొత్తం కూడా ధ్వంసం చేసి చివరికి వెళ్తున్న రమేష్ని పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉంటే మరి అక్కడ సపోర్టుగా వచ్చిన క్యాడర్తో కూడా రాళ్ళు వేసి ఒక ఆటవికంగా వాళ్ళందరూ కూడా వేటాడి వాళ్ళందరూ మీద గొడవలు పడ్డారు. బహుశా నాకు తెలిసి ఇటువంటి సంస్కృతి గతంలో విశాఖపట్నంలో ఎప్పుడూ లేదు. మరి నేను 25 ఏళ్ళుగా ఇక్కడ ఎంపీగా, ఎమ్మెల్యేలుగా రూరల్ జిల్లాలో, అర్బన్ జిల్లాలో అన్ని చోట్ల కూడా పోటీ చేసి ఎలక్షన్లు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ లేని ఒక కొత్త సాంప్రదాయానికి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు తెరతీశారు. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్రస్ట్రేషన్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆయనకు అర్థమైపోతూ ఉంది. రేపు కళ్ళ ముందు సీను ప్రత్యక్షమైపోయింది. ఏదైతే ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నాం అని చెప్పని మొన్న విజయవాడలో ఎలాగైతే గులకరాయి డ్రామా ఆడారో, ఈరోజు విశాఖపట్నం జిల్లాలో కూడా వాళ్ళు పట్టుకోల్పోతున్నాం మనం. అటు రూరల్ జిల్లాలో అలాగే అర్బన్ జిల్లాలో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేయబోతా ఉంది అని వాళ్ళకి అర్థమైపోయి ఇటువంటి దాడులు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మరి సీఎం రమేష్ కూడా దాని మీద కంప్లైంట్ చేస్తున్నాడు. తప్పకుండా అధికారులు దీనిపైన చర్య తీసుకొని దీంట్లో ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. అలాగే మరి ప్రజాగళం పేరుతోటి మనం గతంలో మొన్నే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నుంచి సిద్ధార్థ్ సింగ్ గారు ముగ్గురు కలిపి ఆ రోజు ఈ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రజాగళం పేరుతోటి మొత్తం అంతకుముందు రాజమండ్రి మహానాడులో సూపర్ 6 మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ తర్వాత మిగతా అంశాలన్నీ కూడా కలిపి అటు జనసేన షణ్ముఖ వ్యూహం అలాగే మిగతా అన్ని ఫీడ్బ్యాక్ పబ్లిక్ నుంచి తీసుకొని ఈ ప్రజాగళం పేరుతోటి ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండమైన స్పందన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మనం చూసాం. మామూలుగా ఏదైతే ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా